అర్జున, ఈ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానం ఎవరిది? ఇంద్రుడిదా? చంద్రుడిదా? కాదు. అది కేవలం ఒక 5 ఏళ్ల చిన్నారిది. ఆయనే ధ్రువుడు. పార్థ. అవమానం జరిగినప్పుడు సామాన్యుడు కుంగిపోతాడు, కాని వీరుడు ఆ అవమానాన్నే అగ్నిగా మార్చుకుని విజేతగా నిలుస్తాడు. 5 ఏళ్ల ప్రాయంలోనే నా హృదయాన్ని గెలుచుకున్న ఆ ధ్రువుడి గాథను విను. ఉత్తానపాదుడు అనే రాజు తన చిన్న కుమారుడైన ఉత్తముడిని ముద్దు చేస్తున్న సమయమది. పెద్ద కొడుకు ధ్రువుడు వచ్చి తండ్రి ఒడిలో కూర్చునే ప్రయత్నం చేశాడు. సురుచి, సవతి తల్లి, ఆగు ధ్రువ. ఈ సింహాసనం ఎక్కాలన్నా, తండ్రి ఒడిలో కూర్చోవాలన్నా నీకు అర్హత లేదు. ఎందుకంటే నువ్వు నా కడుపున పుట్టలేదు. వెళ్ళు. అడవులకు వెళ్ళి ఆ విష్ణువును వేడుకో, మళ్ళీ నా కడుపున పుట్టే వరం ఇమ్మని అడుగు. తండ్రి మౌనంగా ఉండటంతో, అవమానంతో ఏడుస్తూ తల్లి సునీతి దగ్గరకు వెళ్తాడు ధ్రువుడు. సునీతి, తల్లి, నాయనా, నీ సవతి తల్లి మాటలు నిజమే. మనల్ని ఆదుకునే దిక్కు ఆ పరమాత్మ ఒక్కడే. ఆయన్నే నమ్ముకో, ఆయనే నీకు దిక్కు. శ్రీకృష్ణుడు. చూశావా అర్జునా? పిల్లలు ఆటపాటలతో గడిపే వయసులో ధ్రువుడు అడవి బాట పట్టాడు. తన తండ్రి కంటే గొప్ప స్థానాన్ని ఇవ్వగల ఆ జగత్పిత కోసం వెతకడం మొదలుపెట్టాడు. ధ్రువ, ఇంత చిన్న వయసులో ఇంతటి పట్టుదల? సరే, ఈ మంత్రాన్ని జపించు. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీకు ఆ పరమాత్మ దారి చూపిస్తాడు. శ్రీకృష్ణుడు. అర్జున, తపస్సు అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. తనను తాను పూర్తిగా భగవంతుడికి అప్పగించుకోవడం. ధ్రువుడు శ్వాస బిగబట్టినప్పుడు ఆ గాలి ఒత్తిడికి ముల్లోకాలు కదిలిపోయాయి. చివరికి ఆ పరమాత్మ దిగిరాక తప్పలేదు. శ్రీ మహావిష్ణువు. ధ్రువ, నీ నిశ్చల భక్తికి మెచ్చాను. ఈ విశ్వం ఉన్నంతకాలం చెరిగిపోని ధ్రువ నక్షత్రంగా నువ్వు శాశ్వతంగా నిలిచిపోతావు. శ్రీకృష్ణుడు. చూశారా? చిన్నారి ధ్రువుడు తన పట్టుదలతో దేవుడినే తన వద్దకు రప్పించుకున్నాడు. పట్టుదల ఉంటే ఈ విశ్వంలో సాధ్యం కానిది ఏదీ లేదు పార్థ. అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చుకున్న ధ్రువుడి కథ మనందరికీ స్ఫూర్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా యామిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా బ్లాగ్ సందర్శించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.